వరుణుడు దయలేక మడ్డువలస ప్రాజెక్టు కరుణ లేక ఈరోజు వరి నాలుమల్లు ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా సంతకట్టు మండలం సిరిపురం గ్రామంలో వేల ఎకరాలు సంబంధించి వరి నాలుమల్లు వేశారు. వేసినప్పటికి కూడా వర్షాలు లేక ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళ పూర్వీకుల కానించి వస్తున్న ఆనవాయిత అదే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ వర్షాలు లేక అయితే మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు సిరిపురం గ్రామస్తులు. ఆ కార్యక్రమం ఏంటనేది మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వారి మాటల్లో ఒకసారి విందాం. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఏం చేపట్టారు, ఎంతమంది పాల్గొన్నారు, ఎందుకు చేయవలసి వచ్చింది? సిరిపురం గ్రామంలో ఈ కొండకామేశ్వర స్వామి చాలా పేరైన స్వామి తండ్రి. ఇప్పుడు మాకు 50 రోజుల నుంచి వర్షం ఆధారం లేక ఆకులు అవి ఎండిపోవడం వలన మాకు వర్షం కావాలని మేమందరం కలిసి ఇక్కడ జలాభిషేకం చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇంచుమించు 3000 మంది పైన వరకు ఇక్కడ జలాభిషేకం చేసి వీళ్ళందరూ భజనలు చేసి నానా భక్తితో చాలా ఉదయం నుంచి ఆకలితో ఉండి ఇక్కడ చాలా భక్తి చూపిస్తున్నారు. తర్వాత ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం కూడా మా పెద్దలు పెట్టారు. దాన్ని మనం స్వీకరించి తీసుకొని సాయంత్రం వరకు మేము భజన కొనసాగించుతాం. తర్వాత మాకు ఈ వాన కోసం రాత్రి పగలు ఇంతకు ముందు కూడా మేము ఒకసారి వరద పాయసం పోయడం జరిగింది. అయినా ఏమీ జరగలేదు, వర్షం రాలేదు. ఇప్పుడు కూడా ఆకుమళ్ళవి వరినాట్లు అవి పోతున్నాయి కాబట్టి మేము ఇంకా వరినాట్లు వేసుకోవడానికి దగ్గర టైం పడిపోతుంది కాబట్టి ఎక్కడ బట్టి కూడా రాలేదు. మాకు మడ్డువలస ప్రాజెక్ట్ నుంచి కూడా ఎటువంటి నీరు ఆధారం లేదు. ప్రస్తుతానికి మా చెరువు కూడా మాకు ఒక 900 ఎకరాల చెరువు ఉంది, మీరు చూస్తున్నారు. ఆ చెరువులో కూడా ఒక చుక్క నీరు లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం వర్షం కోసం మేము ఎంత ప్రయత్నం పడి ఊరందరం ఒక మాట అనుకొని ఇక్కడికి వచ్చి చాలా భక్తి మీద నిలబడి చేస్తున్నాము. ఇక నా కొండకామేశ్వర స్వామికి మొదటి నుండి మాకు అలవాటు ఉంది. ఇక్కడ వరద పాయసం పోస్తే వర్షం పడుతుందని ఆనవాయితీ ఉంది. అలా పడుతుందని చూస్తున్నాం. పడాలి, మరి ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చెప్పండి సార్, ఈ గ్రామస్తులుగా అసలు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టారు, ఎంతమంది పాల్గొన్నారు, ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీ ఉంది? ఇది చాలా కాలం నుండి ఆనవాయితీ ఉందండి. మరి కొండకామేశ్వర స్వామికి నీటితో అంటే జల అభిషేక ప్రియుడు శివుడు అనమాట. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తే ఆయన సంతృప్తి చెందుతాడు. ఆయన సంతృప్తి చెందితే మేఘాలు వర్షిస్తాయని ఒక నమ్మకం అనమాట. కాబట్టి ఈ నమ్మకంతో ఈ పరిసర గ్రామ ప్రజలు, సిరిపురం మరి పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి విజయవంతంగా ఆ స్వామిని అభిషేకంతో పూర్తిగా ముంచడం జరిగిందనమాట. ఇకనైనా ఆ భగవంతుడు కరుణించి వర్షాలు కురిపిస్తారని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, గ్రామస్తులుగా ఎప్పటి నుంచి ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమం, ఎంతమంది పాల్గొన్నారు, ఎప్పుడు చేస్తారు ఈ కార్యక్రమం? వర్షాలు లేనప్పుడు చేస్తుంటారు? వర్షం లేనప్పుడు చేస్తుంటామండి. ఎందుకంటే పురాతకాలం నుండి కూడా మాకు ఏంటంటే పెద్దలు నిర్ణయించిన కార్యక్రమాలు ఇవి. ఎందుకంటే మాకు ఇప్పటికిప్పుడు చేసిన కార్యక్రమాలు కాదు ఇవి. ఎందుకంటే వర్షం కూడా ఇదివరకు ఎప్పుడైనా ఈ వర్షం పడిన ఎండ మన గ్రామంలో కొండకామేశ్వర స్వామి వారి జలాభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే మరి వరదాభిషేకం కూడా చాలా చేస్తే మంచిదనేసి పురాతకాలం నుండి మా తాతల నిర్ణయించిన ప్రకారం ఈరోజు మా గ్రామంలో మా గ్రామం కాదు, ఈ చుట్టుపక్కల 4 గ్రామాలు కూడా వచ్చి ఈ జలాభిషేకంలో పాల్గొని ఈ శివలింగానికి అభిషేకం చేస్తే ఆ కొండకామేశ్వర స్వామివారి మాకు అనుగ్రహం పొందుతామని శిరస వహిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అఖండ నామ సంకీర్తన కూడా 12 గంటల సేపు చాలా జనాలు కూడా అక్కడ కూర్చొని ఈ ఓం నమ శివాయ మంత్రం, జప మంత్రాన్ని పాటిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే మన గ్రామంలో 40 రోజులు 50 రోజుల నుండి ఈ వర్షాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కులుస్తుంది అనే అభిప్రాయంతో మా గ్రామంలో మా చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి ఈ కొండకామేశ్వర స్వామి జలాభిషేకం చేస్తూ ఆ స్వామి వారిని మనసారా పూజిస్తూ ఈ స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ, ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది, మేము తప్పనిసరిగా ఈ కొండకామేశ్వరుని జలాభిషేకం చేస్తే ఆయన కరుణాప్రియుడు. ఎందుకంటే మేము పిలిస్తే పలికే దైవ స్వరూపుడు అటువంటి శ్రీ కొండకామేశ్వర స్వామి ఆలయం ఇది మాకు. ఎందుకంటే పురాతకాలం నుండి కూడా ప్రతి సోమవారం కూడా ప్రజలు వచ్చే కోరికే తీర్చే తండ్రి మా కొండకామేశ్వర స్వామి.
ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా సంతకేటి మండలం సిరిపురం గ్రామం అయితే ఉందో ఈ సిరిపురం గ్రామంలో వేల ఎకరాలు పంట అయితే భూమి సాగు చేసే పరిస్థితి కనిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వరి విత్తనాలు వేశారు, వరి నాలుమల్లు ములిచే పరిస్థితి. వర్షాలు లేక అటు పక్క చూసుకున్నట్లయితే మడ్డు వలస ప్రాజెక్ట్ సంబంధించి అటు సాగునీరు అందించక వరి నారుమల్లు ఎండిపోయే పరిస్థితి కనిపించింది. ఏదైతే వర్షాలు లేక ఈ మడ్డు వలస ప్రాజెక్ట్ సాగునీరు లేక వరి నారుమల్లు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈరోజు పూర్వీకులకు నుంచి వస్తున్నట్టు ఆనవాయితీ ఈరోజు కార్యక్రమం చేపట్టారు. గతంలో 25 సంవత్సరాల కిందట చూసుకున్నట్లయితే వర్షాలు లేక ఏదైతే కార్యక్రమం చేపట్టారో అదే కార్యక్రమం ఈరోజు అయితే సిరిపురం గ్రామంలో చేపట్టారు. కొండకామేశ్వర స్వామి ఆలయం అంటే కొండకామేశ్వర అంటే శివుని ఆలయం. ఈ శివుని ఆలయంకి ప్రత్యేకించి కింద నుంచి నీళ్లు తీసుకుని వచ్చి లింగానికి జలాభిషేకం చేస్తే ఈరోజు వర్షం పడుతుందని వాళ్ళకు మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ. అందులో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు 300 పై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ శివుడు ఆలయంకి అయితే సంబంధించి ఈ గ్రామస్తులు వేల మంది చిన్నపిల్లల కానించి వృద్ధులు కానించి మహిళలు పెద్దలు అందరూ కానించి చూసుకున్నట్లయితే కింద నుంచి నీళ్లు మోసుకుంటూ ఈ 300 అడుగుల ఎత్తులో ఈ శివుడికి అయితే మాత్రం ఇక్కడ లింగానికి సంబంధించి జలాభిషేకం చేసే పరిస్థితి. ఇక్కడ జలాభిషేకం చేస్తే కంపల్సరీగా వర్షం పడుతుందని వీళ్ళకి ఆనవాయితీ ఒక నమ్మకం. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే చక్కటి భజనలు చేసి చక్కటి పూజలు చేసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం అయితే మా చుట్టుపక్కల ఇంచుమించు 2 గ్రామాల నుంచి చూసుకున్నట్లయితే 4000 మంది భక్తులు అయితే పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా ఏదైతే ఈ నమ్మకం అయితే ఉందో ఇక్కడ వరద పాయసం అనేది చేసుకుంటే వరద పాయసం చేసుకుని ఈ కొండపైన అయితే మాత్రం ఇలాగ చూసుకొని జల్లితే ఆ కొండ పాయసం ఈ వరద పాయసాన్ని చూసుకొని నాలుకతో అలాగ నాకితే ఇక్కడ మాకు వర్షాలు పడతాయని నమ్మకం అయితే వీళ్ళు కొంత పూర్వీకులు. అందులో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టారు. ఈ వర్షాలు లేక ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా ఈ సిరిపురం గ్రామం సంబంధించి సుమారు 1000 ఎకరాల వరకు అయితే మాత్రం పెద్ద చెరువు అయితే ఉంది. ఎప్పుడు లేని కరువు పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఈ చెరువులో కూడా చుక్క నీరు లేని పరిస్థితి అయిపోయింది. అటు చుక్క నీరు లేక చెరువులో ఇటు ప్రాజెక్టులో వరద నీరు సాగునీరు అందించక ఇటు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడి అయితే మాత్రం వరి నాలుమల్లు ఎండిపోతానని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారు. ఏదేమైనా శివుడు మాపై దయ చూపాలి, శివుడు మాపై దయ చూపితే ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ఆ నమ్మకంతోనే మా పూర్వీకులకు వచ్చే నమ్మకంతోనే ఈరోజు కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు అయితే మాది కార్యక్రమం చేపట్టబట్టే మాకు నమ్మకం వర్షం పడుతుంది ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం కుదరాలని దేవుడు మాపై కన్ను చూపాలని చెప్పేసి అయితే ఈ సిరిపురం గ్రామస్తులందరూ కోరుకునే పరిస్థితి. సంతకేటి మండలం సిరిపురం గ్రామం నుంచి సురేష్ RTV.